అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలు నుంచి విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తవుతోంది. అక్రమాస్తుల కేసులో జగన్ను 2012 మే 27న సిబిఐ అరెస్టు చేయగా సుమారు 16 నెలల అనంతరం 2013 సెప్టెంబర్ 23న సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో సెప్టెంబర్ 24న జైలు నుంచి ఆయన బయటకు వచ్చి ఊరేగింపుగా నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే. సిబిఐ కోర్టులో ఈ కేసులపై విచారణ మాత్రం ప్రాథమికంగా డిశ్చార్జ్ పిటిషన్ల స్థాయిలోనే ఉంది. అవి తేలాకే అభియోగాల నమోదు ప్రక్రియ జరగాలి. ఆ తర్వాతే సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన ఉంటుంది. అంతేకాకుండా కేసును కొట్టివేయాలంటూ నిందితుల్లో పలువురు హైకోర్టును ఆశ్రయించడం, అక్కడ కేసు కొట్టివేశాక తిరిగి సిబిఐ కోర్టును ఆశ్రయిస్తున్నారు. తమపై కేసును కొట్టివేయాలంటూ వాన్ పిక్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు దాకా వెళ్లి మళ్లీ హైకోర్టుకు చేరింది. ఈ పిటిషన్ ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. దాల్మియా సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఇంకా పెండింగ్ లో ఉంది. జగన్ కు చెందిన సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ తో పాటు ఇతరులకు చెందిన కంపెనీల వ్యవహారాల్లో అనేక ఉల్లంఘనలు ఉన్నాయని, ఇవన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయ పన్ను శాఖ, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయా విచారణ సంస్థలను కోరామని, ఈ కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని హడావిడిగా సిబిఐ దాఖలు చేసిన మెమోతో జగన్ కు సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ 2012లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో 2013 నుంచి 11 అభియోగ పత్రాలు దాఖలు చేసింది. దీంతో పాటు ఈడీ మరో 9 అభియోగ పత్రాలు నమోదు చేసింది. 2013 నుంచి దాఖలైన జగన్ అక్రమాస్తుల కేసులోని డిశ్చార్జ్ పిటిషన్లపై ఇప్పటి వరకు 7 న్యాయమూర్తుల విచారణ చేపట్టినా అవి పూర్తి కాకముందే బదిలీ అయ్యారు. ప్రస్తుతం 8వ న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం వాదనలు వింటున్నారు. ఈ కేసుల్లో దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడంతో విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటిలో వాదనలు వింటూ ఉండగానే జడ్జీలు బదిలీ అవుతూ ఉండటంతో విచారణ మళ్లీ మొదటికొస్తోంది. ఈ నేపథ్యంలో అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల సత్వర విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై ఈ అంశాన్ని సుమోటో పిటిషన్గా స్వీకరించింది. సుమోటో పిటిషన్పై విచారించిన హైకోర్టు 2 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ సిబిఐ కోర్టుకు 2023 డిసెంబర్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు ఫిబ్రవరి 15తో ముగియనుండగా విచారణ పూర్తి కాలేదని, సుమారు 13,000 పేజీల పత్రాలను పరిశీలించాల్సి ఉన్నందున మరికొంత సమయం కావాలంటూ జనవరి 30న హైకోర్టుకు సిబిఐ కోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు. ఈ లేఖపై విచారించిన హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్లపై తేల్చడానికి 2024 ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. 2024 ఏప్రిల్ 19న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 47 మంది జిల్లా జడ్జీల బదిలీలో భాగంగా సిబిఐ కోర్టు న్యాయమూర్తి రమేష్ బాబు బదిలీ అయ్యారు. అనారోగ్య కారణంగా తీర్పులను సిద్ధం చేయలేకపోయినట్లు సిబిఐ కోర్టు న్యాయమూర్తి హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటికొచ్చి రోజువారీ విచారణ కొనసాగుతూనే ఉంది. సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నేరస్తులకు మరో న్యాయమని ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి దాపురించింది.